చర్లపల్లి డివిజన్లోని చిన్న చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చౌరస్తా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు నాదం, పలు కాలనీ సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ హిందువుల శ్మశాన వాటిక మాత్రమే ఉండేది. అలాంటిది ఇప్పుడు కొందరు స్వార్థ రాజకీయాలు హిందూ శ్మశాన వాటికలో ముస్లింస్కి, క్రిస్టియన్స్కి స్థలాన్ని కేటాయించాలని వారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఈ స్థలం గత 100 సంవత్సరాల పైగా హిందువుల శ్మశాన వాటిక కోసం వాడుతున్నారు. దాన్ని అదేవిధంగా కేవలం హిందువులకే ఉంచాలని, మిగతా వారికి వేరే ఎక్కడైనా స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. ముందు పోకు, ఇంకా ముందు పోకు, ఇంకా ముందు పోకు. విచ్చేసిన గోపాల్ గౌడ్ అన్న గారికి స్వాగతం మరియు గ్రామంలో చిన్న చర్లపల్లి ప్రాంగణంలో తాత ముత్తాతల నాటి కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ శ్మశాన వాటికగా పిలువబడుతున్నటువంటి ఒక ప్రాంగణంలో ఇటీవల కాలంలో కొంతమంది స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు కొంత భాగాన్ని ముస్లింలకు ఇస్తాం, కొంత భాగానికి క్రిస్టియన్లకు ఇస్తామని చెప్పని ప్రయత్నాలు చేసి గోడ కట్టడానికి ప్రయత్నం చేయడాన్ని చర్లపల్లి సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఒకవైపున చర్లపల్లిలోనే ముస్లింలకి మరి వాళ్ళకు కూడా శ్మశాన వాటిక ఉంది, క్రైస్తవులకు కూడా శ్మశాన వాటిక ఉంది. అవి ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలను ఉపయోగించుకోవాలి, కానీ హిందువుల శ్మశాన వాటికలో వీళ్ళకి ముస్లింలకి, క్రిస్టియన్లకి ఇచ్చేటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పని ఒక మాజీ శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే ఒకవేళ ఎలాంటి యొక్క కాగితాలు ఉన్నా కూడా ఆ కాగితాలు పక్కకు పెట్టాలి, కేటాయించిన నిధులను కూడా మరి ఆపివేయాలి. ఆ యొక్క మరి శ్మశాన వాటిక ముమ్మాటికే అది హిందువులదే అని చెప్పి తెలియజేస్తూ అక్కడ బోర్డు పెట్టాలి, గేటు పెట్టాలని చెప్పని